ఆంధ్రప్రదేశ్లో మళ్లీ చమురు కష్టాలు మొదలయ్యాయి. పెట్రోల్, డీజిల్ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇటు అనకాపల్లి, ఎన్టీఆర్, కర్నూలు జిల్లాల్లోనూ పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటల కొద్దీ పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతోనే సమస్య తీవ్రమైందనే విమర్శలు వస్తున్నాయి. తిరుపతిలో ప్రజలు ఇంధన కష్టాలు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలోని అన్ని బంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపిస్తున్నాయి. మరో 2 రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదన్న ప్రచారం నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో బాటిళ్లు, క్యాన్లతో పెట్రోల్, డీజిల్ విక్రయించేందుకు బంకుల నిర్వాహకులు నిరాకరిస్తున్నారు. తిరుపతిలో పెట్రోల్ కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావం నేపథ్యంలో ఈ యొక్క భారతదేశం పైన పెట్రోల్, గ్యాస్ ప్రభావం చాలా విపరీతంగా పడుతోంది. ఈ నేపథ్యంలోనే హార్మోజ్ జలసంధి మూసివేసిన నేపథ్యంలో ఈ యొక్క పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రాకపోకలు నిలిచిపోవడంతో దాని యొక్క ప్రభావం భారతదేశ వ్యాప్తంగా పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ప్రతి పెట్రోల్ బంకు వద్ద పెట్రోల్ పట్టించుకోవడానికి బారులు తీరినటువంటి వాహనదారులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి వాహనదారులంతా కూడా తమ యొక్క వాహనాల్లో పెట్రోల్ పట్టుకునేందుకు క్యూ కడుతూ ఉన్నారు. మరో వారం రోజుల పాటు మాత్రమే ఈ యొక్క పెట్రోల్, డీజిల్ సంబంధించి నిల్వలు ఉండడంతో ముందస్తుగా వీరంతా కూడా పట్టుకోవడం జరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది పెద్ద, ఎందుకు ఇంత ఆగమేఘాలపైన పెట్రోల్ పడుతుంది? సో మేము డైలీ తిరుమలకి వెళ్లి వచ్చేవాళ్ళము. మాకు పెట్రోల్ లేకపోతే బండ్లు పోవాలంటే కష్టము. దానివల్ల కొద్ది ఇబ్బందిగానే ఉంది. ఇందుకు ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నాం సార్. ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. మన తిరుపతిలో అయితే ఇదే ఫస్ట్ టైం. మేము డైలీ కొండకి వెళ్లేటప్పుడు పట్టించుకుంటూనే ఉంటాము. కానీ ఈ రోజు మాత్రం కొద్దిగా టైట్ గా ఉంది. చాలా 4-5 పెట్రోల్ బంకులు ఎక్కడా లేదన్నారు. ఇక్కడికి వస్తే పట్టుకున్నాం. ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులు మూతపడిన నేపథ్యంలో పెట్రోల్ బంకులు వాహనదారులంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, వాహనదారులంతా కూడా క్యూ కడుతున్నారు. పెట్రోల్ పట్టించుకునేందుకు వారంతా కూడా ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకించి ఈ యొక్క తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 176 పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్, డీజిల్ కొరత నేపథ్యంలో ముందస్తుగా మేల్కొంటున్నటువంటి వాహనదారులు వారి యొక్క వాహనాలన్నీ కూడా ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. డీజిల్ కొరత ఓవైపు, మరోవైపు పెట్రోల్ కొరత మరోవైపు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా జిల్లాలో ఉన్నటువంటి తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా వారి యొక్క వాహనాలన్నీ కూడా పెట్రోల్, డీజిల్ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరో వారం రోజుల వరకు జిల్లాలో కొరత లేనప్పటికీ ఉన్న వాటిలో వాహనాలన్నీ కూడా ముందస్తుగా వారంతా కూడా పెట్రోల్, డీజిల్ పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఇప్పటికే ఓవరాల్ గా పెట్రోల్ బంకుల వద్ద పబ్లిక్ నోటీస్ అంటూ వారి యొక్క బోర్డులు కూడా పెట్టడం జరిగింది. వారి యొక్క క్యాన్స్ లోను, టిన్స్ లో, హెవీ టిన్స్ లో పెట్రోల్ పట్టడానికి అనుమతి లేదు. కేవలం వాహనాల్లో వచ్చినటువంటి వాళ్లకు మాత్రమే వారి యొక్క వాహనాల్లో డీజిల్, పెట్రోల్ పట్టడానికి వారికి అనుమతిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రత్యేకంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ప్రత్యేకించి బోర్డులు కూడా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా వారంతా కూడా మస్తుగా ఫాలో కావాలని చెప్తూ ఉన్నారు. ఓన్లీ బ్యారెల్స్ ఏదైతే క్యాన్స్ లో వేసుకురావడం కానీ, పెద్ద పెద్ద టిన్నుల్లో కానీ, పెద్ద పెద్ద డ్రమ్స్ లో కానీ డీజిల్, పెట్రోల్ పట్టేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు. ప్రధానంగా దీని యొక్క ప్రభావం రాబోయే రోజుల్లో మరింత పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూడొచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంకుల వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పబ్లిక్ నోటీస్ అటెన్షన్ టు ఆల్ కస్టమర్స్ యాజ్ పర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఆర్డర్స్ పెట్రోల్ అండ్ డీజిల్ షుడ్ నాట్ బి ఫిల్డ్ ఇన్ బాటిల్స్, క్యాన్ ఆర్ బ్యారెల్స్ అంటూ ఈ యొక్క బ్యారెల్స్ లో గానీ, క్యాన్స్ లో గానీ, బాటిల్స్ లో గానీ పెట్రోల్ ఇచ్చేందుకు అనుమతి లేదంటూ ప్రత్యేకంగా పబ్లిక్ అవేర్నెస్ గా పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరుగుతోంది. వారం రోజుల తర్వాత మరింత పెట్రోల్ కష్టాలు, డీజిల్ కష్టాలు తప్పవని తెలుస్తోంది. దానిలో భాగంగా ముందస్తుగా వాహనదారులంతా కూడా తమ యొక్క వాహనాల్లో డీజిల్, పెట్రోల్ పట్టుకుని వెళ్తున్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. ఇటు గుంటూరులోనూ డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 3-4 పెట్రోల్ బంకులో మాత్రమే డీజిల్ ఉండటంతో డీజిల్ ఉన్న బంకుల వద్ద కార్లు, ఆటోలు క్యూ కట్టాయి. గంటల తరబడి పెట్రోల్ బంకుల వద్ద వేచి ఉన్న కేవలం 200 రూపాయల డీజిల్ పోయటంతో ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. గుంటూరులో డీజిల్ కొరతకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు.
గుంటూరులో డీజిల్ దొరక్క వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. మనం ఇప్పుడు లాడ్జ్ సెంటర్లో ఉన్నాం. లాడ్జ్ సెంటర్లో పెట్రోల్ బంక్ దగ్గర చూస్తే పూర్తిగా వాహనాలన్నీ డీజిల్ కోసం క్యూ కట్టుకున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా ఆటోలతో పాటు కార్లు పూర్తిగా క్యూలో ఉన్నాయి. దాదాపు నగరంలో ఉన్న 10-15 బంకుల్లో కేవలం 4-5 బంకుల్లో మాత్రమే పూర్తిగా డీజిల్ దొరుకుతుంది. దాంతో డీజిల్ దొరికే బంకుల్లో పూర్తిగా ఇదే పరిస్థితి ఏర్పడింది. దాదాపు నిన్నటి నుంచి ఇదే పరిస్థితి నెలకొందని వాహనదారులు చెబుతున్నారు. పూర్తిగా మనం చూస్తే ఎక్కడైతే డీజిల్ దొరుకుతుందో ఆ డీజిల్ బంకు దగ్గర ప్రతి చోట ఎలాంటి పరిస్థితి ఉంది? ప్రధాన ఏంటి పరిస్థితి? ఏముంది, డీజిల్ రేట్లు పెరిగి ఆయిల్ ఇగో దొరకక నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇంట్లో బువ్వకు కూడా సరిపోవట్లేక గడవట్లేదు. డీజిల్ దొరకట్లేదు. డీజిల్ దొరకట్లేదు. ఎప్పటి నుంచి? నిన్నటి నుంచి. ఈ రకంగా క్యూలో ఉంటే పెళ్ళం పిల్లలు ఏం పోషిస్తాము, ఆటో ఏమేసి పిల్లల్ని ఏం బతికిస్తాం మేము. పొద్దున్న 6ంటికి వచ్చాం, ఇప్పుడు 10 అయింది టైం. ఇంటికి వెళ్ళి పెళ్ళం పిల్లలు ఏం బతికిస్తాం? బస్సులు ఫ్రీ పెట్టారు, మాకు ఏమీ లేదు రోడ్డు మీద. మాకు ఒక ట్రిప్ వేసినా ఆయిల్ అయిపోతుంది, మళ్ళీ డీజిల్ లేదన్నారు. మా పరిస్థితి ఏంది? మా కుటుంబాలకు ఏం అనిపించి కష్టపడి ఏం చేయాలో మాకేం అర్థం కావట్లేదు. అసలు ఇటు పోతేనేమో బస్సులు ఫ్రీ అంటే ప్రతి ఒక్కరు బస్సులో ఆధార్ కార్డు ఎక్కుతున్నారు, మాకు అసలు డీజిల్ లేదంటున్నారు. పొద్దున 6ంటికి వచ్చి ఇప్పుడు 10 అయింది. ఇంకా పెళ్ళం పిల్లలకి ఏం సమాధానం చెప్పాలి? మా ఆయన పోయాడు ఆటో వేసుకొని పొద్దు నుంచి ఎదురు చూస్తాను పెళ్ళం పిల్లలు. ఈరోజు పెళ్ళం పిల్లలు బతికేయాలండి, ఏమి నుంచి బతికించాలి సార్ చెప్పండి? ₹1 రావట, అన్ని ఫ్రీ పెట్టారు, మాకు బతుకులేదు. మాకు అసలు మా పట్టించుకోలేదో లేవలేదు సార్. మనకేం తెలిసిందన్న, అసలు ఎక్కడా దొరకలేదన్న. మొత్తం బంకులన్నీ చూసి వచ్చా, టౌన్ లో బంకులన్నీ మొత్తం చూసా. ఎంత పడుతుంది లైన్? సిగ్నల్స్ దాకా ఉందన్న. ఎంతసేపు పడుతుంది? మరి అక్కడ ఉంటే దొరికిన అదృష్టం. మరి సగం అయిపోయింది అనుకో, ఎంత నిలబడ్డా కూడా వేస్ట్ అయిపోయింది. 200 కన్నా ఎక్కువ కొట్టట్లేదు ఆటోలకి. ఆటోల వరకు అంత కొట్టట్లేదు, మరి కార్ల వరకు బాగానే కొడుతున్నారు. ఇట్లా ఉంటే పరిస్థితి ఇబ్బందిగా. ఈ ప్యాసింజర్ ఆటో కన్నా ముందు ఇటు కొట్టాలి, ఎప్పుడు తిరిగేయగా. అవును. ఎప్పుడు ఇచ్చింది పరిస్థితి? నిన్న మధ్యాహ్నం నుంచి బాగా ఇది అయిపోయింది, బ్లాక్ అయిపోయింది, ఎక్కడా లేదు. కొన్ని సగంలో అయిపోయేది, మళ్ళీ తిప్పుకొని అలా వచ్చింది. అయ్యో, ఎందుకంట? ఏమో మేము బండికి 200 కొడతాం, ఎక్కువ కొట్టం అంటున్నారు. ఎప్పుడు ఇస్తున్నావు నువ్వు? నేను గంట అయింది నన్ను వచ్చి ఆ మూల నుంచి వచ్చా సిగ్నల్ దగ్గర నుంచి. ఇప్పుడు మళ్ళీ ఫుల్ టైం కొట్టాను, అసలు లేదు రాత్రి నుంచి లేదంటే లేదు 200 కొడతా, ఎక్కువ కొట్టం అంటున్నారు. నగరంలో బంకులు లేవా? లేవన్నా, 2 ఉన్నాయి అన్న క్యూటౌన్ లో మొత్తం మీద. ఎక్కడేమో 2 లీటర్లేనా? 2 లీటర్ కొడతా అంటున్నారు బండికి. కార్ వాళ్ళకి ఫుల్ ట్యాంక్ కొడుతున్నారు మళ్ళీ. పరిస్థితి ఏంటి? ఏది పరిస్థితి అంటే మనకి కొట్టితే కొట్టించుకో లేకపోతే వెళ్ళిపో అంటున్నారు, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటా అంటున్నారు. దారుణమైన పరిస్థితి అయితే గుంటూరు నగరంలో ఉంది. పూర్తిగా డీజిల్ దొరక్క వాహనదారులంతా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఆటో నడిపే ఆటో ఓనర్లు కానీ డ్రైవర్లు కానీ మరీ ఇబ్బంది పడుతున్నారు. ఉన్న బంకుల్లో 200 కన్నా ఎక్కువ కొట్టట్లేదు. కొడితే పెట్రోల్ పోయించుకోండి, లేకపోతే వెళ్ళిపోండి అని ఏదైతే బంకు ఓనర్లు చెప్తున్నారు. మేము బాగా ఇబ్బంది పడుతున్నాము, వెంటనే ప్రభుత్వం ఈ సమస్య పైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కూడా వాహనదారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరా నవీన్తో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు. మరోవైపు విజయవాడలో కూడా ఇంధన కొరత తారాస్థాయికి చేరింది. పెట్రోల్, డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో రవాణా రంగం స్తంభించింది. దాంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బెజవాడలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ పంప్స్ వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వం ఇంధన సరఫరాపై దృష్టి పెట్టకపోవడంతో సమస్య తీవ్రమైందని స్థానికులు మండిపడుతున్నారు. విజయవాడలో ఇంధన సమస్యకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం మనం విజయవాడలో చూస్తే కనుక విజయవాడతో పాటు విజయవాడ పరిసరాల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా వరకు కూడా బంకుల్లో అటు డీజిల్ కానీ పెట్రోల్ కానీ నిండుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కృష్ణా జిల్లాలో చూస్తే కనుక 175 బంకుల్లో పూర్తి ఎక్కడా ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కూడా చాలా చోట్ల బంకులన్నీ నిన్న రాత్రి ఖాళీ అయిపోయిన పరిస్థితి. చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక మనం ప్రస్తుతం విజయవాడలో చూస్తే కనుక విజయవాడ నగరం ఏదైతే బందర్ రోడ్లో ఉన్న బంక్ వద్ద చూస్తున్నామో మనం చూస్తున్న క్యూ లైన్ ఉంది. దాదాపుగా ఇక్కడి నుంచి ఒక 200 మీటర్ల వరకు కూడా వాహనాలు ఇలాగే క్యూలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద చాలా తక్కువ మాత్రమే ఆయిల్ ఉండడంతో వాళ్ళు ఏదైతే రేషన్ పద్ధతిలోనే వాహనాలకు ఆయిల్ నింపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే విజయవాడ నగర పరిధిలో అనేక చోట్ల బంకులు పూర్తిగా నో స్టాక్ బోర్డులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం బందర్ రోడ్లో ఉన్న బంకు వద్ద చూస్తే కనుక
ఇక్కడ కార్లు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు, అలాగే 2 వీలర్లు కూడా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది సిటీ పోలీస్ సర్వీస్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కావడంతో పోలీసులు ఇక్కడ ప్రత్యేకంగా వాహనాలన్నింటినీ కూడా ఒక క్యూ లైన్లో ఉంచేందుకైతే కూడా ప్రయత్నాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలామంది డీజిల్ కోసం కావచ్చు, పెట్రోల్ కోసం వాహనాలతో క్యూ లైన్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ ఒకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎన్ని గంటలకు వచ్చారండి మీరు? ఎంతసేపు పట్టింది ఇక్కడికి? 9:45 వచ్చి 9:45కు. ఓకే, అంటే ఎక్కడి నుంచి వచ్చారు, లేదా బయట ఎక్కడైనా పెట్రోల్ దొరుకుతుందా లేదా? బయట పెట్రోల్ దొరుకుతుంది, డీజిల్ దొరకట్లేదు. అయితే మనం చూస్తున్నాము దాదాపుగా 9 గంటల 45 నిమిషాలు, అంటే ఇప్పటికీ దగ్గర 2 గంటల సమయం పడుతుంది. 2 గంటల నుంచి కూడా కారులో డీజిల్ కోసం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల పెట్రోల్ దొరుకుతున్నప్పటికీ కూడా డీజిల్ పూర్తిగా నిండుకున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అన్ని చోట్ల బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడైనా సరే బంకులో ఆయిల్ కొడుతున్నారని తెలిస్తే అక్కడికి తమ వాహనాల్లో పెట్రోల్ కావచ్చు, లేదంటే డీజిల్ కొట్టించుకోవడానికి పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా తరలి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తే కనుక 2 వీలర్స్ కావచ్చు, లేదంటే కార్లు, ఆటోలను కూడా ఒక క్రమ పద్ధతిలో పంపించేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఒక క్యూ లైన్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇక 2 వీలర్ల వరకు వస్తే కనుక ఇక్కడ ఈ బంకులో చూస్తే 300 రూపాయలు 2 వీలర్కి ఆయిల్ని ఫిల్ చేస్తున్నారు, అలాగే కార్లకు 1000 రూపాయల వరకు కూడా ఆయిల్ని ఫిల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా చోట్ల ఈ మాత్రం కూడా ఆయిల్ అందుబాటులో లేదు. దీంతో ఎక్కడైతే పెట్రోల్ బంకుల వద్ద ఈ ఆయిల్ అందుబాటులో ఉందో అక్కడికి పెద్ద ఎత్తున వాహనదారులంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ బంకులో చుట్టుపక్కల చూస్తే కనుక 1/2 కిలోమీటర్ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. నగర పరిధిలో అనేక చోట్ల బంకులు ఇప్పటికే నో స్టాక్ బోర్డులతో ఉండడంతో ఇక్కడికి వస్తున్నారు. చాలా చోట్ల రేషన్ పద్ధతిలో వాహనాలకు ఫ్యూయల్ను ఫిల్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న బంకులో కూడా 2 వీలర్లకు 300 రూపాయల వరకు కూడా ఆయిల్ ఫిల్ చేస్తున్నారు, అలాగే కార్లకు 1000 రూపాయల వరకు కూడా ఆయిల్ ఫిల్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ తెలుస్తుంది. అయితే చాలా చోట్ల గడిచిన 3 రోజులుగా ఇదే పరిస్థితి ఉండడంతో నిన్న రాత్రి నుంచి కూడా చాలా చోట్ల ఆయిల్ పూర్తిగా బంకుల్లో ఖాళీ అయిపోవడంతో అందరూ కూడా ఎక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుబాటులో ఉంటుందో అక్కడికి వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం కొంతమందిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మిగతా బంకుల్లో ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఇక్కడేనా? రాజపురం నుండి వచ్చాను సార్. అక్కడ ఏమైనా బంకులు ఎట్లా ఉన్నాయి? లేవు సార్, మొత్తం క్లోజ్లో ఉన్నాయి. ఇది ఒకటే ఉంది బంకు ఓపెన్లో, ఇది ఒకటే ఉంది. అక్కడ ఎన్ని బంకులు ఇట్లా మీకు ఖాళీగా? 4 బంకులు ఖాళీగా ఉన్నాయి. 4 బంకుల నుండి వచ్చాను. అయితే మనం చూసినాం 4 బంకులు తిరిగి వచ్చిన తర్వాత అక్కడెక్కడ ఆయిల్ అందుబాటులో లేకపోవడంతో ఇక్కడ బందర్ రోడ్లో ఉన్న ఈ పోలీస్ సర్వీసు పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చామన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ఆయిల్ కొరత? నిన్న నుంచి బాగా ఇదిగా ఉందండి, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అది ఆయిల్ పని కొద్దిగా ఇబ్బందిగానే ఉంది సార్. మొత్తం నిన్న నైట్ చూశాను, దొరకలేదు పెట్రోల్. సో మార్నింగ్ ఇవాళ యూట్యూబ్ స్టార్ట్ చూసి ఇలా వచ్చాను, ఇవాళ దొరుకుతుందని ఆ ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను సార్. ఇంకా పెట్రోల్ కొట్టించాను. అయితే చూస్తున్నాము నిన్న సాయంత్రం కూడా చాలామంది ఆయిల్ కోసం ప్రయత్నించిన సమయంలో బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు ఉండడంతో వారంతా ఇబ్బంది పడ్డారు. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ పోలీస్ సర్వీస్ బంక్ ఉందో ఇక్కడ ఆయిల్ లభ్యం ఉండడంతో అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఒక రేషన్ పద్ధతిలో 2 వీలర్లకు 300, అలాగే కార్లకు 1000 రూపాయల వరకు కూడా ఆయిల్ ఫిల్ చేస్తుండటంతో వాహనదారులంతా ఈ బంకుకు క్యూ కడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో అశోక్, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. కోనసీమ జిల్లా కొత్తపేటలో పెట్రోల్ కోసం బారులు తీరారు వాహనదారులు. డీజిల్ ఉన్నా పోయడం లేదని రైతులు, వాహనదారులు ధర్నాకు దిగారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. డీజిల్ కష్టాలు అంతకంతకు పెరుగుతూ ఉండటంతో బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. కొన్ని బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు వేలాడుతున్నాయి. కొన్ని బంకుల వద్ద డీజిల్ కోసం వినియోగదారులు, యజమానుల మధ్య వాగ్వాదం జరుగుతోంది. డీజిల్ కొరత లేకుండా చేస్తామని అధికారులు ప్రకటనలకే పరిమితమయ్యారు. క్షేత్రస్థాయిలో సమస్య చాలా తీవ్రంగా ఉండటంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.